అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కోలాహలం రేకెత్తుతున్నటువంటి వేళ ప్రముఖ సినీ నటుడు సుమన్ ఇటు రాజకీయంగా కూడా ఆయన ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాడు అనేటువంటి టాక్ హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సమీపిస్తున్నటువంటి వేళ ఎన్నికలు హడావిడి మొదలైపోయింది, నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ కూడా విడుదలవుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు కూడా రాజకీయాల్లో రంగప్రవేశం చేయబోతున్నారు. ఒక ఇటు గుంటూరు నుంచి ఇటు రేపల్లిలో పోటీ చేస్తున్నారని ఒక పక్క, రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారని ఒక పక్క, అధికార వైసీపీ నుంచి అని ప్రతిపక్ష టీడీపీ నుంచి అని చెప్పి ఫుల్ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి సార్ ఏపీ రాజకీయాల్లో సుమన్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? పోటీ చేస్తానని చెప్పి నేను చెప్పానా? నేను చెప్పలా, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే నా ఫోటో వేసి వెనకాల ఓబీ వాయిస్ ఇస్తున్నారు. కానీ ఆఫర్ ఇచ్చింది వాస్తవమే. కొన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ నన్ను పిలిచారు. ఎందుకు రాకూడదు సుమన్, నీ రాజమండ్రి నువ్వు బాగా తిరుగుతున్నావు కదా, ఎందుకు రాకూడదు? అయ్యా 3 నెలలు టైం ఇస్తే నాకు కష్టం అండి, నాకు కనీసం 1 సంవత్సరం ముందు చెప్పు ఉండాలి. ప్లస్ ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ అది జరిగేది కాదు, కాబట్టి నేను చేయలేని చెప్పేసి నేను డిక్లైన్ చేశాను. అంతేగాని ఏ పార్టీ నుంచి ఎక్కడెక్కడ ఆఫర్లు వచ్చిందో దయచేసి ఆర్టీవీ ప్రేక్షకులకు చెప్పండి. ప్రస్తుతానికి నాకు అదే వైఎస్ఆర్సీపీ నుంచి, రాజమండ్రి నుంచి అండి. తెలుగుదేశం పార్టీ కూడా అక్కడే సేమ్ రాజమండ్రి నుంచే. అంటే నేను ఎక్కువ విశాఖపట్నము, విజయవాడలో నా ఫ్యాన్స్ ఉన్నారు, రాజమండ్రి అంటే విజయనగరము ఈ సైడ్ నుంచి అని ఆఫర్లు వచ్చిందండి. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నేను ఎక్కడ తిరిగాను మీ ఊరిలో, బైఫర్కేషన్ తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడ ఏం జరిగింది, ఏ ట్యాప్లో నీళ్ళు వస్తుంది, ఇవన్నీ నాకు ఎట్లా తెలుసు? మీరు అడగడం న్యాయమా? సినిమా ఇమేజ్ ఉంటే అన్ని చోట నడుస్తుందేంటి? మేము రావాలి, తిరగాలి, చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే నాకు 3 రోజులు ఇక్కడ, 3 రోజులు తెలంగాణ, అది తప్పు, అది చేయకూడదు, పూర్తిగా ఉండాలి. అందుకే నేను చెప్పాను ఈసారి అయితే లేదు. కానీ ఏ పార్టీ మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టోలో అంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ని గుర్తించి, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది, అంటే వాళ్ళ బాధ ఏంటనేది. వాళ్ళు వేరే రకంగా చూస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ శాలరీస్లో ట్యాక్స్ ఎంతో కట్టారు, ఎన్నో టౌన్ బాగుపడిందంటే వాళ్ళ డబ్బుతో. ఈరోజు వాళ్ళని మర్చిపోయి వాళ్ళకి సరే లోన్స్ లేవు, వాళ్ళు తిరిగి ఇవ్వలేరు అంటున్నారు. వాళ్ళకి ఎందుకు? వాళ్ళు 62తో వాళ్ళు ఏమి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఏం కాదు, వాళ్ళు పని చేయగలుగుతారు కదా. వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకూడదు? పార్ట్ టైం జాబ్స్ ఎందుకు వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు? వాళ్ళు ఎక్కడ వెళ్తారండి? వైద్య విషయం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అట్లా వాళ్ళని ముందు చూసుకోవాలి. అలాగే ఇందాక చెప్పాను, మహిళలకి రక్షణ లేదు. అర్ధరాత్రి ఏదైనా విదేశాలాగా మహిళలు పనికి వెళ్ళాలన్నా, రావాలన్నా భయపడుతున్నారు. రేపు జరుగుతుంది, దాని గురించి పనిష్మెంట్ లేదు. లా అండ్ ఆర్డర్ అంటే ముఖ్యంగా ఏంటంటే టెర్రరిజం, ఇవన్నీ డ్రగ్స్ కంట్రోల్ లేదు. ఇవన్నీ గట్టిగా పనిష్మెంట్ ఇస్తే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి, అది చేయట్లేదు. సరే, ఇంకా మిగతా విషయాలు వచ్చేప్పటికి ఎంప్లాయ్మెంట్ ఒక ప్లేస్లో బాగుంది, ఒక ప్లేస్లో లేదు. అలా ఫ్యాక్టరీ డెవలప్మెంట్స్ ఇవన్నీ. సో అన్నిటిని చూసి ఇప్పుడు ఎవరైతే మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో జరగవచ్చు, చేయవచ్చు, మనసు ఉంటే మార్గం ఉంది అని ఉంటే ఆ పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను. సుమన్ చాలా సార్లు మాట్లాడారు సార్ ఇదే సీనియర్ సిటిజన్ కాన్సెప్ట్ గురించి, అనేక వేదికలపైన మాట్లాడారంటే సీనియర్ సిటిజన్స్కి దీనిపైన మాట్లాడడానికి సుమన్కి ఏదైనా పర్సనల్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? కావాల్సిన వ్యక్తులకు కావచ్చు, అలాంటి పరిస్థితులు ఏమన్నా నెలకొన్నాయా? నా అభిమానులు పాపం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అంటే అభిమానులు వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ ఉద్యోగం దొరక్క వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారండి. తల్లిదండ్రులు వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళే, కానీ ఏజ్ పైన రిటైర్ అయిపోయారు. కానీ వాళ్ళు పని చేయగలుగుతారు. వాళ్ళు 12 గంటలు పని చేయకపోయినా ఒక 6 గంటలు 7 గంటలు పని చేయవచ్చు, కానీ వాళ్ళకి లేవు, ఎందుకంటే రిటైర్ అయిపోయారని చెప్పి. వాళ్ళు చాలా సిన్సియర్, ట్యాక్స్ కట్టడం కానీ, ఇన్సూరెన్స్ కానీ అవన్నీ సిన్సియర్. ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం లేక వాళ్ళు పాపం వాళ్ళు అంటే వైద్య విషయానికి, మిగతా సౌకర్యాలు పక్కన పెట్టండి, వైద్య విషయానికి వాళ్ళకి డబ్బులు లేవు, హెల్ప్ లేదు. తర్వాత ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళని తిప్పుతున్నారు, డైలీ క్యూలో నుంచుంటున్నారు. ఇది నాకు మనసులో నా ఆవేశం. సీనియర్ సిటిజన్స్కి ఏ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళకి సెపరేట్ క్యూ పెట్టాలి, అంటే విడిగా జనాల్లో మొత్తం కలపకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే వైద్య విషయంలో గవర్నమెంట్ ఆఖరి దాకా, వాళ్ళ ఆఖరి చచ్చే వరకు వాళ్ళకి వైద్య విషయంలో ఆపరేషన్స్ అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు చేయాలి.
అది చేయకపోతే ఇంక మిగతా ఎందుకు? ఇది నా విషయాన్ని మాట్లాడండి. ప్రముఖ నటుడుగా మీకు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష ఇతరతర పార్టీల గురించి కూడా అనేక మార్లు ఆఫర్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి, అధినేతలు మీతో కూడా మాట్లాడుంటారు. సో మీకు కావాల్సినటువంటి మేనిఫెస్టో, మీరు చెప్తున్నటువంటి పాయింట్లు మీకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేనప్పటికీ కూడా ఇలాంటివి పొందుపరిస్తే బాగుంటుందని ఏ నేతతో అయినా డిస్కస్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి? నేను చాలా సమయం ఇప్పుడు మీతో ఎలా నేను మాట్లాడుతున్నానో మీ న్యూస్ ఛానల్ ద్వారా కనీసం వాళ్ళ చెవుకి అది వెళ్ళిపోయి పడాలి, అది వినాలి. ముఖ్యంగా అంబులెన్స్ ఉందండి, అంబులెన్స్ చాలా ఉంది, అంబులెన్స్ వెళ్ళడానికి మార్గం ఎక్కడ ఉందండి? లేవు. కానీ ఒక రాజకీయ నాయకుడు ఆయన పోలీస్ కానిస్టేబుల్ బైక్లో వస్తాడు, కొయాన్ 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 సౌండ్ వస్తుంది, దారి ఇస్తా తీసుకెళ్తారు. అది చేసినప్పుడు అంబులెన్స్ ఎందుకు చేయకూడదు అంటున్నాను. అర్థమైంది మీకు? మినిస్టర్కి ఎమ్మెల్యే చేయండి, నేను చేయవద్దని చెప్పట్లా. వాళ్ళకి అది సర్వీస్ చేసినప్పుడు ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియా వెళ్ళినప్పుడు ఎట్లా పోలీసు వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారో ఆ విధంగా అంబులెన్స్ ఎందుకు చేయకూడదు? ఇలాంటివి నేను చెప్పేది. ఇవన్నీ మీరు చేయండి తప్పకుండా. విదేశాల్లో ఉన్నాయి, కొన్ని ఎక్కడ ఉందంటే విదేశాల్లో ఉన్నాయి, చేయండి, ఎందుకు చేయకూడదు? డెవలప్ అవుతుంది. సో చెయ్యాలి, ఎవరు చేస్తారో వాళ్ళకి సపోర్ట్. ఏపీలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఒక ప్రముఖ నటుడిగా ఏ పార్టీకి సపోర్ట్ చేయనున్నారు? అంటే మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో పాయింట్లకు ఒప్పుకునేటువంటి పార్టీ ఏదైనా ఉంటే వాళ్ళకి కూర్చొని పెట్టి అధినేతలతో మాట్లాడి సపోర్ట్ చేసి క్యాంపెయిన్ చేసేటువంటి పరిస్థితులు ఉండబోతాయా? లేదా మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని మేనిఫెస్టోలో పెడితే మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ మీరు కూడా పోటీలో నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయా? ఒక మేనిఫెస్టో కాదండి, ఈరోజు కులాలు మతాలు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పుడు మనలో ఉందనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఈరోజు పొలిటికల్ పార్టీస్లోనే క్యాస్ట్ ఫీలింగ్ వచ్చేసింది కదా. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక పార్టీ పరిమితం అయిపోయింది. అంటే 60-70% ఆ క్యాస్ట్ వాళ్ళే, దాని తర్వాత మిగిలిన వాళ్ళకి ఉంటే ఉంటుంది, లేదు ఉంటుంది కదా. అలా కాకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జైన్ అన్ని క్యాస్టులకి వాళ్ళ రిజర్వేషన్ బట్టి పర్సంటేజ్ని బట్టి ఏ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారో ఆ పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను. గతం వేరే, ఇప్పుడు ముందు వెళ్ళేప్పుడు మనం వేరే రకంగా ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, ఉండాలి. ప్రతి ఒక్కరికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉండాలి. ఎలా న్యాయం చేస్తారు? అందరికి న్యాయం చేయాలి, అదే రాజకీయం అన్నది. వన్ సైడ్ చేస్తే అది రాజకీయం కరెక్ట్ కాదు అది. సో అందరికి ఎవరు చేస్తారో వాళ్ళకి నేను చేస్తాను. చివరిగా ఏపీ ఓటర్లకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ చూడండి, మనం అందరూ 5 సంవత్సరాలకి ఒక పార్టీని నమ్ముకొని ఉండాలి. 5 సంవత్సరాలు మీరు ఏంటంటే ఓ బ్రాండీ బాటిల్కో ఓ బిర్యానీకో మీరు బానిసలు అయిపోయి ఏదో మీరు గుద్దేస్తున్నారు, తర్వాత మీరు తిడతారు, తప్పది. మీ వల్ల మీ ఫ్యామిలీ కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి మీకు పనిచేసేవాడు మీ ఏరియాలో, మీ మీ పల్లెటూరులో లేకపోతే సిటీలో, టౌన్లో ఎవరు పనిచేస్తున్నాడు? మహిళ పనిచేస్తుందా? మహిళలను మీరు గెలిపించండి. నేను చెప్పిన సర్పంచ్, కార్పొరేటర్ నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి మీరు చేయండి. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం అవ్వాలి, ఎవరు పిఎం అవ్వాలి, వాళ్ళు చేస్తారు. మీకు వద్దు, మీకున్న కష్టాలు ఏదో ఉన్నా అది చూసుకోండి. పిలిస్తే పలికేవాడు, సావుగైనా పెళ్లికైనా వచ్చేవాడు, మీకు సాయం చేసేవాడు, వాడిని లేకపోతే ఆవిడ్ని మీరు సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో మొత్తం అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తన్ని రమ్మని చెప్పి ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి అనేక ఆఫర్లు రావడం మాత్రం నిజంగానే వాస్తవం. అయితే ఏపీ ప్రజలకి ఎవరైతే నిజంగానే సేవ చేస్తారో, అంటే సీనియర్ సిటిజన్స్ దగ్గర నుంచి కూడా చిన్నపిల్లల వరకు సంక్షేమ పథకాలు కాదు, అందాల్సిన రీతిలో అన్ని అందే విధంగా చేసేటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి పార్టీకే తన సపోర్ట్ ఉండబోతుంది. ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని ఎన్ని ఆఫర్లు వచ్చినా తనకు ఇంట్రెస్ట్ లేదు. తెలంగాణలో సెటిల్ అయ్యాను కాబట్టి ఇక్కడ 3 నాళ్ళు అక్కడ 3 నాళ్ళు చేసేటువంటి సేవ రాజకీయ సేవ అనిపించుకోదు. తాను రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసేటువంటి ఏదైతే పార్టీ ఉంటుందో వాటికి నేను సపోర్ట్ చేస్తానని చెప్తూనే ఏపీ ఓటర్లందరూ కూడా మేల్కొండి సంక్షేమమే కాదు నిజంగానే కుల మత భేదాలు లేకుండా పనిచేసేటువంటి పార్టీను నేతల్ని గెలిపించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.